ఒకానొక అందమైన అడవిలో బంటి అనే బుజ్జికోతి ఉండేది. బంటికి అస్సలు కుదురుండదు. ఎప్పుడూ చెట్లెక్కుతూ అరటిపండ్లు తింటూ సందడి చేసేది. బంటి బెస్ట్ ఫ్రెండు చంటి అనే తెలివైన ఎలుక. చంటి ఎప్పుడూ తన బుజ్జె బుర్రతో కొత్త కొత్త ఆలోచనలు చేసేది. సంక్రాంతి పండుగ వచ్చేసింది. అడవిలో జంతువులన్నీ గాలిపటాలు ఎగరేయడానికి సిద్ధమయ్యాయి. కాని మన బంటి దగ్గర ఒక పాత చిరిగిపోయిన గాలిపటం ఉంది. అది ఎంత ప్రయత్నించినా ఎగరడం లేదు. చంటి, చూడు, నా గాలిపటం ఎగరడం లేదు. అందరూ నన్ను చూసి నవ్వుతారు. కంగారు పడకు బంటి, మన అడవిలో ఉన్న మాయల ముసలమ్మ అనే ఒక ముసలి తాబేలు దగ్గరికి వెళదాం. ఆవిడ దగ్గర ఒక మాయాదారం ఉందని విన్నాను. ఇద్దరూ కలిసి అడవి మధ్యలో ఉన్న ఒక పాత చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ తాబేలు ముసలమ్మ నిద్రపోతోంది. చంటి వెళ్లి మెల్లగా నిద్రలేపి విషయం చెప్పింది. తాబేలు నవ్వి, ఒక షరతు, మీరు నాకు పండుగ స్పెషల్ అరిసెలు ఇస్తే మీకు ఈ మెరిసే మాయాదారమిస్తాను అంది. బంటి వెంటనే తన చేతిలో ఉన్న అరిసెను ముసలమ్మకి ఇచ్చేసింది. ముసలమ్మ సంతోషించి చీకటిలో కూడా మెరిసే ఒక బంగారు రంగు దారం ఇచ్చింది. ఆ దారానికున్న పవర్ ఏంటంటే అది గాలిపటాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాల దాకా తీసుకువెళ్తుంది. బంటి ఆ మెరిసే దారాన్ని తన గాలిపటానికి కట్టి గాలిలోకి వదిలింది. జూ అంటూ గాలిపటం పైకి వెళ్ళింది. వింతేంటంటే గాలిపటం వెనకాలే బంటి చంటి కూడా గాలిలోకి ఎగిరారు. వాళ్ళు మేఘాల మీద కూర్చున్నారు. అక్కడ వాళ్లకి ఏం కనిపించాయో తెలుసా? అక్కడ మేఘాలు తెల్లగా కాకుండా రంగురంగుల పంచదార చిలకల్లా తీయగా ఉన్నాయి. బంటి ఒక ముక్క తుంచుకుని తిని, ఆహా ఎంత రుచి అంది. ఆకాశంలో గొబ్బెమ్మలు నక్షత్రాల్లా మెరుస్తూ డాన్స్ చేస్తున్నాయి. అంతలో అడవిలో అందర్నీ భయపెట్టే పులిరాజా, ఒక గర్విష్టి పిల్లి, తన రాక్షస గాలిపటంతో అక్కడికి వచ్చింది. ఆ గాలిపటం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. బంటి, నీ గాలిపటాన్ని కట్ చేసేస్తా చూడు. ఈ ఆకాశానికి నేనే రాజుని. పులిరాజ తన గాలిపటంతో బంటి గాలిపటం మీదకి దోసుకొచ్చింది. బంటి భయపడింది గాని చంటి ఐడియా ఇచ్చింది. బంటి, గాలిపటాన్ని గిరగిరి తిప్పు. బంటి దారాన్ని బొంగరంలా తిప్పింది. ఆ మాయాదారం మెరుస్తూ ఒక పెద్ద సుడిగుండంలా మారింది. పులిరాజ గాలిపటం ఆ సుడిగుండంలో చిక్కుకుని దాని తోక దానికే చుట్టుకుపోయి దభీమని కింద ఉన్న ఒక పెద్ద పెరుగుకుండలో పడిపోయింది. పులిరాజ ఒళ్లంతా పెరుగైపోయింది. అందరూ దాన్ని చూసి పెరుగుపిల్లి పెరుగుపిల్లి అని వెక్కిరించారు. బంటి చంటి తమ గాలిపటంతో కలిసి హాయిగా కిందకి దిగారు. అడవిలో ఉన్న జంతువులన్నీ వాళ్ళని మెచ్చుకున్నాయి. బంటి తన మాయాదారాన్ని అందరికీ ఇచ్చింది. అందరూ కలిసి ఆకాశాన్ని రంగురంగుల గాలిపటాలతో నింపేశారు. బంటి, చంటి, పులిరాజా పెరుగు కడుక్కొని వచ్చి అందరూ కలిసి వేడివేడి పొంగలి, అరిసెలు తింటూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు.